విశాఖపట్నం జిల్లా అడవివరం సింహాచలం దేవస్థానం కొండ 160 ఎకరాల భూమిని గూగుల్ అదానీ డేటా సెంటర్ కి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు అని ఆరిలోవాలో సిపిఎం పాదయాత్ర. ఏమిటి అనేటువంటిది ఈరోజు చర్చ జరుగుతూ ఉన్నది. మొదటిది ఏమిటంటే ఆ డేటా సెంటర్ వలన మురసర్ల రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోతుంది. రెండవది ఆరులోవ రవీంద్ర నగర్ ఈ ప్రాంతం మొత్తంగా కూడా భూగర్భ జలాలు అడిగట్టిపోతాయి. మూడవది ఈ ప్రాంతంలో జీవీఎంసీ సరఫరా చేసేటటువంటి మంచినీళ్లని వీళ్ళకి తగ్గించేసి దానిని పూర్తిగా గూగుల్ డేటా సెంటర్ కి ఏర్పాటు ఇవ్వబోతూ ఉన్నారు. ఈ గూగుల్ డేటా సెంటర్ వలన ఇప్పుడున్నటువంటి వేడి ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీలు పెరుగుతుంది ఈ ప్రాంతంలో. అలాగే ఆ ప్రాంతంలో అటు వెదజల్లేటటువంటి విపరీతమైనటువంటి రేడియేషన్ వలన ఈ ప్రాంతంలో ప్రజానీకం అత్యధిక మంది క్యాన్సర్ వ్యాధికి బలయ్యేటటువంటి ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు రాత్రులు విపరీతమైనటువంటి శబ్దాలు సృష్టిస్తుంది. ఆ శబ్దాలకి ఆరులోవ రవీంద్ర నగర్ అలాగే విశాలాక్షి నగర్ అడవివరము ఈ ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి ప్రజానీకం నిద్రపోలేనటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. అక్కడ సుమారు 15 లక్షల లీటర్ల డీజిల్ ని భూగర్భంలో నిల్వ ఉంచుతారు. రోజుకి 1,20,000 లీటర్లని పెద్ద పెద్ద భారీ ఇంజన్లతోటి మోటార్లతోటి విద్యుత్ పోతే దానిని వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల భూగర్భం ప్రాంతం జలాశయాలన్నీ కూడా అవి తాగటానికి వినియోగించుకోవడానికి కూడా ఉపయోగపడినటువంటి నీరుగా మారిపోతుంది. రేడియేషన్ వలన అలాగే విపరీతమైనటువంటి వేడి గాలుల వలన ఆరులో ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజానీకం చర్మ వ్యాధులకి, కంటి వ్యాధులకి, కిడ్నీ గుండె జబ్బులకి, శ్వాసకోశ వ్యాధులకి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంటుందని కూడా అనేక మంది పర్యావరణవేత్తలు చెబుతూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి సుమారు 1,00,000 మంది పైబడి ఉన్నారు. 1,00,000 మంది ప్రజానీకం యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని ప్రజానీకం మొత్తం ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి దుస్థితి కూడా రాబోతుంది. ఇప్పటికే అమెరికా గాని, ఇంగ్లాండ్ అలాగే కెనడా ఇటువంటి దేశాల్లో డేటా సెంటర్లు ఉన్న చోట్ల ఆ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ డేటా సెంటర్లు మూసివేస్తూ ఉన్నారు. మూసివేసినటువంటి డేటా సెంటర్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడుతూ ఉన్నాడు. తర్లవాడలో ఒకటి పెడుతున్నాడు. అలాగే ఇక్కడ ఆర్లోవలో ఒకటి, మరొకటి ర్యాంబుల్లో పెడుతూ ఉన్నారు. అలాగే మొదలవాడలో ఒకటి పెడుతూ ఉన్నాడు. కాపులపాడులో ఒకటి పెడుతూ ఉన్నారు. అలాగే ఎండాడు దగ్గర ఇంకోటి పెడుతూ ఉన్నాడు. మొత్తం విశాఖపట్నాన్ని ధ్వంసం చేసేలాగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రమాదకరమైనటువంటి డేటా సెంటర్లు తీసుకొచ్చి మనం నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం సిపిఎం పార్టీ ప్రజానీకానికి ఈ డేటా సెంటర్ల వలన కలిగేటటువంటి ప్రమాదాన్ని వివరించడం కోసం పాదయాత్ర చేస్తూ ఉంది. 16వ తారీఖున టీఐసీ పాయింట్ దగ్గర భారీ బహిరంగ సభ జరగబోతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో మీరందరూ కూడా పాల్గొవాలి. పార్టీలతో నిమిత్తం లేదు. అది తెలుగుదేశమా, జనసేన, బీజేపీ, వైసీపీ అనేటటువంటి పార్టీలతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ మన ప్రాణాలు ఉండాలి, గాలి పరిశుద్ధంగా ఉండాలి, తాగటానికి నీళ్లు ఉండాలి, భూగర్భ జలాలు అనేటువంటి అడుగంటిపోకుండా అవి కూడా వినియోగించుకోవడానికి ఉపయోగపడాలి. ఈ ప్రాంతంలో వేడి అనేటువంటి విపరీతంగా ఉండకుండా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి. విపరీతమైనటువంటి వేడి గాలులు వస్తే ఆ వేడి గాలులను తట్టుకోగలిగినటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి వేడి గాలులు రాకుండా ప్రస్తుత వాతావరణాన్ని కాపాడాలి. ఇటువంటి కోసం మన యొక్క ప్రాణాలని గూగుల్ డేటా సెంటర్ కి బలి ఇవ్వకుండా మనందరం కూడా మనం ఈ డేటా సెంటర్లను వ్యతిరేకించాలి. పార్టీలకు అతీతంగా అందరం